హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కట్ చేస్తే రాజమండ్రి అవతల లంక అనే మారుమూల గ్రామంలో ఓబు అనే వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో లంక గ్రామానికి తూర్పు వైపునున్న గంగమ్మ తల్లి అమ్మవారి దగ్గర రత్న అనే తన ఫ్రెండ్ ని చంపాలని కత్తి కడతారు. కత్తి కట్టడం లంక గ్రామంలో తరతరాలుగా వస్తున్న ఆచారం. ఆ రోజుల్లో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించడానికి ఆ గ్రామంలో కత్తి కట్టడం అనే ఆచారం పెట్టుకుంటారు. ఒక్కసారి ఒకరి పేరు మీద కత్తి కడితే వాళ్ళని చంపేదాకా వదలరు. అదేవిధంగా ఈ నలుగురు రత్న అనే అతని మీద చంపడానికి అమ్మవారి దగ్గర కత్తి కడతారు. ఇంతకీ రత్న ఎవరో కాదు, మన మూవీ హీరో లంకల రత్నాకర్. రత్న ప్రస్తుతానికి జైల్లో ఉంటారు. ఆ రోజు ఆ నలుగురు రత్న పైన కత్తి కట్టి అప్పటి నుంచి రత్నాన్ని చంపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా ఎన్ని సంవత్సరాలైనా రత్నాన్ని ఆ నలుగురు చంపలేకపోతారు. చివరికి ఆ నలుగురు జైల్లో ఉన్న రత్నాన్ని కలిసి, నిన్ను చంపడానికి నీ పైన ఎన్నో సంవత్సరాల క్రితం కత్తి కట్టామని, కానీ నిన్ను చంపలేమని మాకు అర్థమైందని, కానీ ఇప్పుడు నీ వీక్నెస్ ఏంటో మాకు తెలిసిందని, నువ్వు చనిపోతావా లేదా నువ్వు బతికినన్ని రోజులు తనని కాపాడుకుంటావా అని రత్నకి తన ఫ్రెండ్ అయిన ఓబు చెప్తాడు. అప్పుడు రత్న చావడానికి నేను రెడీ అని, కానీ దానికన్నా ముందు తనని ఒకసారి కలవాలని, కలిసే ముందు తనకి నా గురించి తెలియాలని ఒక డైరీనైతే రత్న ఆ నలుగురికి ఇస్తాడు. ఓబు ఆ డైరీ తీసుకుని వెళ్లి ఒక అమ్మాయికి ఇవ్వగా ఆ అమ్మాయి ఆ డైరీ చదవడం స్టార్ట్ చేస్తుంది. దాంతో రత్న ఫ్లాష్ బ్యాక్ అయితే మనకు చూపించడం స్టార్ట్ చేస్తారు. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తే మన హీరో రత్న తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన రత్నమాల దగ్గర డబ్బులు దొబ్బేసి పరిగిస్తూ ఉంటాడు. రత్నమాల తన బ్రతుకు తెరువు కోసం వ్యభిచారం చేస్తూ ఉంటుంది. రత్న ఈ విధంగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఇంకా జూదమాడుతూ ఆ లంకలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఎవ్వరికీ రత్న నచ్చడు. రత్నకి వాళ్ళకి అప్పుడప్పుడు గొడవలు కూడా అవుతూ ఉంటాయి. తను ఎన్ని దొంగతనాలు చేసినా, ఎన్ని గొడవలు పడినా చివరికి తన ఫ్రెండ్ రత్నకుమార్ దగ్గరికే వస్తాడు. ఒకరోజు ఆటో నిండా డైలీ యూజ్ చేసుకునే గ్రోసరీ ఐటమ్స్ లోడ్ తో ఒక అతను వెళ్తూ ఉంటాడు. దారిలో మన రత్న అతనికి మస్కా కొట్టి ఆటోని దొంగతనం చేస్తాడు. ఆ విధంగా డైలీ రత్న దొంగతనాలు చేస్తూ ఉండటంతో ఆ కంపెనీ యొక్క సూపర్వైజర్ రత్నాన్ని ఎలాగైనా ఆపలేమని చెప్పి రత్నకి ఒక ఆఫర్ అయితే ఇస్తాడు. నువ్వు మా దగ్గర దొంగతనం చేసే బదులు డీలర్షిప్ తీసుకొని నువ్వే ఈ వస్తువుల్ని ఈ ఏరియాలో అమ్ముమని రత్నకైతే బిజినెస్ ఆఫర్ అయితే చేస్తాడు. రత్న తన ఫ్రెండ్ రత్నమాల పేరుతో బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తాడు. ఇలా బిజినెస్ బాగా కలిసి రావడంతో మన రత్న బాగా ఎదుగుతాడు. ఇదంతా చూస్తున్న వాళ్ళ ఫ్రెండ్స్ కి చూసి ఓర్వలేకపోతారు. ఒకరోజు రత్న లారీ నిండా సరుకు వేసుకుని వెళ్తూ ఉంటాడు. సడన్ గా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా రత్నాన్ని అటాక్ చేస్తారు. కానీ మన రత్న మాస్కా దాస్ కావడంతో వాళ్ళెవరికి అలివి కాడు. ఒక్కొక్కడి పట్టుకుని సాగు కొడుతూ ఉంటాడు. ఈ తోపులాటలో వాళ్ళ ఫ్రెండ్ లో ఒకడు కింద పడి లారీ చక్రం కింద పడిపోతాడు. దాంతో అతను చనిపోతాడు. అది చూసిన మిగతా వాళ్ళందరూ లారీ దిగేస్తారు. ఒక దగ్గర లారీ ఆపి కొంచెం రిలాక్స్ అవుతూ ఉండగా అక్కడ దూరంగా కొన్ని వందల సంఖ్యలో లారీలు ఇసుకని తరలిస్తూ ఉంటారు. అక్కడ ఏం జరుగుతుంది అని తన మనుషుల్లో ఒకరిని అడగ్గా అదంతా పెద్ద ఇసుక మాఫియా అని, మన ఊరి ఎమ్మెల్యే కనుసైగలోనే ఇదంతా జరుగుతుందని, ఈ విషయం మన ఊర్లో ఎవరికి తెలియదని రాత్రే గుప్పుచప్పుడు కానికుండా ఈ విధంగా ఇసుక మాఫియా చేసి బాగా సంపాదిస్తున్నారని మన రత్నాకైతే చెప్తాడు. దాంతో మన రత్నాకి ఎలాగైనా సరే ఆ ఇసుక మాఫియాలో దూరి తను కూడా సంపాదించాలని గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. కట్ చేస్తే తెల్లారంగానే రత్న డైరెక్ట్ గా వెళ్లి దొరస్వామి దగ్గర పనిలో చేరాలని కోరుతాడు. తాను దగ్గరలో ఉన్న లంక గ్రామంలోనే ఉంటానని, మీ దగ్గర పనిచేస్తానని రత్న దొరస్వామిని అయితే వేడుకుంటాడు. ఆ రోజు దొరస్వామి మంచి మూడ్ లో ఉండటం వల్ల రత్నని తన దగ్గర పనిలోకి చేర్పించుకుంటారు. రత్న తన బిజినెస్ కూడా పక్కన పెట్టేసి దొరస్వామి దగ్గర 24 గంటలు పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. అలా బాగా పనిచేయడంతో దొరస్వామి దగ్గర రత్నకి మంచి పేరైతే వస్తుంది. కట్ చేస్తే రత్నకి వాళ్ళ విలేజ్ అయిన లంక నుంచి ఒక న్యూస్ అయితే తెలుస్తుంది. కొన్ని డేస్ క్రితం రత్నతో వాళ్ళ ఫ్రెండ్స్ గొడవ పడుతూ ఉన్నప్పుడు ఒక అతను లారీ టైర్ కింద పడి చనిపోవడంతో అతని భార్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరి పైన పోలీస్ కేసు పెడుతుంది. వాళ్ళందరూ అతన్ని చంపిన నేరం కింద జైల్లో ఉంటారు. ఇదంతా తెలుసుకుని రత్న ఆమెకి విషయమంతా చెప్పి కొంత డబ్బుని ఆమెకిచ్చి ఈ కేసుని వాపస్ తీసుకునేలా చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ జైలు నుంచి బయటకు వచ్చాక ఎవరు మమ్మల్ని విడిపించారో అని అడగ్గా అది రత్న అని తెలిసి, ఇకపై నీతో మంచిగా ఉంటామని, నీతోనే ఉంటూ నీకు సహాయం చేస్తామని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రత్నకి ప్రామిస్ చేస్తారు. రత్న దొరస్వామికి మనం చేసే ఇసుక మాఫియాలో ఎవరొచ్చినా ఎదిరించడానికి పులి లాంటి వాళ్ళు లేరని, తన స్నేహితులని మన గ్యాంగ్ లో చేర్చుకొని ఇసుక మాఫియాలో ఎవరొడ్డొచ్చినా ఎదిరించడానికి బాగుంటుందని దొరస్వామిని రత్న ఒప్పించి తన స్నేహితుల్ని కూడా దొరస్వామి దగ్గరే పనిలోకి చేర్పిస్తాడు. ఇలా దొరస్వామికి రత్న బాగా దగ్గరైపోయి ఇసుక మాఫియా లావాదేవీలన్నీ ఇదివరకు తన బామ్మర్ది చూసుకునేవాడు కదా, ఇప్పుడు ఆ స్థానంలో మన రత్న చేరుతాడు. వచ్చే డబ్బు లెక్కలన్నీ
మన రత్నానే చూసుకుంటూ రత్న బాగా ఫైనాన్షియల్ గా ఎదుగుతాడు. కట్ చేస్తే ఒక రోజు అటువైపు వెళ్తూ ఉండగా అక్కడ ఒక కార్ యాక్సిడెంట్ అయి ఉంటుంది. అందులో ఒక అమ్మాయికి గాయాలయ్యి స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. ఆ అమ్మాయిని మన రత్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి కాపాడుతాడు. తీరా ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ హాస్పిటల్ కి రాగానే అప్పుడు రత్నకి ఒక విషయం తెలుస్తుంది. ఆ అమ్మాయి ఎవరి కూతురో కాదు, అదే ఊరిలో దొరస్వామికి అపోజిషన్ అయిన నానాజీ అనే వ్యక్తి కూతురు. నానాజీ ఆ ఊర్లో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి. దొరస్వామి ఇంకా నానాజీకి ఎప్పుడు పడదు, కానీ మన రత్నకి ఎప్పుడు ఎలాగైనా ఎదగాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే కోణంలో రత్నకి ఒక ఐడియా వస్తుంది. రత్న నానాజీ యొక్క ల్యాండ్ ని కబ్జా చేసి ఆ విషయం నానాజీకి తెలిసేలా చేస్తాడు. ఆ కబ్జా గురించి మాట్లాడడానికి రత్న డైరెక్ట్ గా నానాజీ వాళ్ళ ఇంటికే వెళ్తాడు. రత్న చాలా తెలివిగా నానాజీతో వ్యవహరించి నానాజీతో ఒక డీల్ అయితే చేసుకుంటాడు. ఆ డీల్ ఏంటో ముందు ముందు తెలుస్తుంది. కట్ చేస్తే నానాజీ కూతురు బుజ్జి డైరెక్ట్ గా వచ్చి రత్నాన్ని కలుస్తుంది. మా స్థలం కబ్జా చేశావు, నువ్వు మంచివాడి అనుకున్నావని, కానీ నువ్వు మా స్థలాన్నే కబ్జా చేసావని విన్నానని రత్నంకైతే చెప్తుంది. కానీ ఆ రత్నం నేను ఆ భూమి నా కోసం కబ్జా చేయలేదని మా ఊరి జనం కోసం చేశానని బుజ్జికైతే చెప్తాడు. కానీ ఇలా ఒకరి నుంచి బలవంతంగా లాక్కోవడం అన్యాయం కదా అని రత్నాన్ని అడుగుతుంది. దానికి రత్న మా ఊరి ప్రజలకి చిన్న వరదొచ్చినా మాకు తినడానికి తిండి కూడా కష్టమవుతుందని, అలాంటిది వాళ్ళకి ఈ భూమినిస్తే ఆ భూమిలో వాళ్ళ బ్రతుకు తెరువు చూసుకుంటారని రత్న బుజ్జికి చెప్పడంతో బుజ్జి రత్న ఒక మంచి మనసుకి ఇంప్రెస్ అయిపోతుంది. నెక్స్ట్ డే బుజ్జి మళ్ళీ రత్న వాళ్ళ ఇండ్ల దగ్గరికి వచ్చి చలికాలం కాబట్టి చిన్నపిల్లలకి స్వెటర్స్ పంచుతూ ఉంటుంది. ఇంకా అక్కడున్న వాళ్ళందరికీ మీకోసం రత్న నానాజీ యొక్క భూమిని తీసుకున్నాడని వాళ్ళ ఊర్లో అందరికి చెప్తుంది. దాంతో వాళ్ళ గ్రామస్తులంతా రత్నాన్ని బాగా మెచ్చుకుంటారు. ఇలా ప్రతిరోజు బుజ్జి రత్నాన్ని కలుస్తూ రత్నతో పీకల్లోతు ప్రేమలో పడిపోతుంది. కట్ చేస్తే రత్నకి ప్రపోజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే రత్న ఒక ప్లాన్ చేసి తను పనిచేసే ఎమ్మెల్యే దొరస్వామిని వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో కిడ్నాప్ చేయిస్తాడు. ఎమ్మెల్యేని బెదిరించి తన భార్య దగ్గర నుంచి 5 కోట్ల రూపాయలైతే రత్న తీసుకుంటాడు. పాపం దొరస్వామి ఇదంతా తెలియక రత్నాన్ని కూడా తనతో పాటు కిడ్నాప్ చేశారని రత్నాన్ని గుడ్డిగా నమ్ముతాడు. నెక్స్ట్ డే దొరస్వామి ఇంటి బయట గలబా జరుగుతూ ఉంటుంది. ఏంటా అని బయటకు వచ్చి చూడగా అక్కడికి నానాజీ కూడా వస్తాడు. విషయం ఏమిటంటే అక్కడ నానాజీ వాళ్ళ నాన్నగారైన విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం తల ఎవరో పగలకొట్టి ఉంటారు. దీంతో నానాజీకి దొరస్వామికి అక్కడ మాటా వచ్చి పెద్ద గొడవ అయిపోతుంది. దొరస్వామి ఈసారి ఎలాగైనా ఎలక్షన్ లో నిన్ను ఓడిస్తానని దొరస్వామి నానాజీకి అయితే సవాల్ చేస్తాడు. దానికి నానాజీ నీతో నాకు పోటీ ఏంటి, నీకు నీ కాళ్ళ కింద చెప్పులాంటి వాడిని నిన్నెత్తిన పెడతాను అని చెప్పి మా పార్టీ తరపున నీ దగ్గరున్న రత్న పోటీ చేస్తున్నాడని దొరస్వామికైతే చెప్తాడు. దానికి దొరస్వామికి బాగా నవ్వుస్తుంది. వాడు మా మనిషి, వాడు నాకు ఎదురు ఎప్పుడు నిలబడు అని రత్నాన్ని అక్కడికి పిలిపించి అడుగుతాడు. కానీ మన రత్న నేను పోటీ చేస్తాను అని చెప్పి దొరస్వామికి పెద్ద షాక్ అయితే ఇస్తాడు. విషయం ఏమిటంటే రత్న నానాజీతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కుదుర్చుకున్న డీల్ అయితే ఇదే. నానాజీకి దొరస్వామి అంటే పడదు, కానీ మన రత్నకి తను ఎదగడం అయితే కావాలి. అందుకే రత్న నానాజీతో కలిసి ఈ విధంగా పాలిటిక్స్ లోకి రావాలనుకుంటాడు. దొరస్వామిని కిడ్నాప్ చేసి 5 కోట్లు తీసుకుంది కూడా ఎలక్షన్ కి ఖర్చు పెట్టడానికే. కట్ చేస్తే దొరస్వామి రత్న ఇచ్చిన షాక్ కి చాలా కోపంతో ఉంటాడు. ఇంతలో ఆ ఏరియా ఇన్స్పెక్టర్ వచ్చి మిమ్మల్ని కిడ్నాప్ చేసింది ఎవరో కాదని రత్నానే అని, రత్న తన ఫ్రెండ్స్ తో కలిసి ఈ విధంగా చేశాడని దొరస్వామికి ఆ పోలీస్ నిజం చెప్తాడు. అదే టైంలో రత్న దొరస్వామి ఇంటికి వస్తాడు. నిన్ను నేను బాగా నమ్మాను కదరా అని చెప్పి దొరస్వామి రత్నాన్ని తిట్టి ఇసుక మాఫియాలో పెట్టుకున్న డబ్బంతా ఇచ్చేసి పోరా అని రత్నాన్ని అడుగుతాడు. కానీ మన రత్న అప్పటికే తన ఎలక్షన్ పని మీద మొత్తం డబ్బంతా వాడేస్తుంటాడు. ఇంకెక్కడ డబ్బు స్వామి అని చెప్పి దొరస్వామికి ఒక పెద్ద నమస్కారం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఎలక్షన్ కౌంటింగ్ డే అయితే వస్తుంది. రత్న పంచిన డబ్బులకి ఎలక్షన్ లో రత్న భారీ మెజారిటీతో దొరస్వామి పైన గెలుస్తాడు. కట్ చేస్తే నానాజీ వాళ్ళ కూతురు బుజ్జి తన ప్రేమ విషయం చెప్తుంది. నానాజీ ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పిన రత్న బుజ్జిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో నానాజీ రత్న మీద పగ పెట్టుకుంటాడు. రత్న అదే ఊర్లో ఓ మంచి పెద్ద ఇల్లు కొనుక్కొని అందులోనే బుజ్జితో ఉంటాడు. బుజ్జి రత్న దగ్గర ఒక ప్రామిస్ అయితే తీసుకుంటుంది. రత్న కబ్జా చేసిన నానాజీ ల్యాండ్ బుజ్జి పేరు మీదే ఉంటుంది. దానికి సంబంధించిన పత్రాలు బుజ్జి రత్న చేతికి ఇచ్చి ఈ ల్యాండ్ మీ గ్రామస్తులకి చెందేలా చెయ్యని చెప్పి రత్నాన్ని అడుగుతుంది. కట్ చేస్తే రత్న బుజ్జికి ఇచ్చిన మాట ప్రకారం ఆ స్థలంలో వాళ్ళ గ్రామస్తులకి కొన్ని ఇండ్లు కట్టిద్దామని భూమి పూజ చేస్తూ ఉంటారు. అదే టైంలో నానాజీ చాలా కోపంతో అక్కడికి వెళ్లి ఎవరి భూమిని
ఎవరికి ఇస్తున్నావురా అని చెప్పి రత్నతో గొడవ పడతాడు. నానాజీ కాస్త ఓవర్ గా రియాక్ట్ అవడంతో రత్న నానాజీని లాగి బలంగా చంపదెబ్బిస్తాడు. ఒక్క దెబ్బతో నానాజీ చెవుల నుంచి రక్తం కారి స్పాట్ లో చనిపోతాడు. దీంతో అంత్యక్రియల సమయంలో దొరసామి రత్న భార్య అయిన బుజ్జికి రత్న మీద లేనిపోనివి చెప్పి తన చేత రత్నకి అగెన్స్ట్ గా పోలీస్ కంప్లైంట్ అయితే ఇస్తుంది. దాంతో రత్నాని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ లో కూర్చోబెడతారు. రత్న పైన దొరస్వామి చాలా పగ పెట్టుకో ఉంటాడు. ఆ రోజు పోలీసులకంతా డబ్బులు ఇచ్చి స్టేషన్ లోనే కిరాయి రౌడీల చేత రత్నాన్ని చంపిద్దామని చూస్తాడు. కానీ మన రత్నకి ఎన్ని గాయాలైనా వాళ్ళందరినీ బాగా చితక్కొట్టి తగలబెట్టేస్తాడు. కట్ చేస్తే అదే కోపంతో దొరస్వామి వాళ్ళ ఇంటికి వచ్చి దొరస్వామిని కొడుతూ ఉంటాడు. కానీ దొరస్వామి ఇంట్లో రత్న భార్య బుజ్జి కూడా అక్కడే ఉంటుంది. ఒక బెల్ట్ తీసుకుని దొరస్వామి పీక నొక్కేస్తూ ఉంటే బుజ్జి దొరస్వామిని వదిలేయమని రత్నాన్ని బతిమలాడుతూ ఉంటుంది. కానీ రత్న అయితే వినడు. ఇక చేసేదేమీ లేక బుజ్జికి కూడా పట్టరాని కోపం వచ్చి ఆ కోపంలో అక్కడున్న గన్ను తీసుకుని రత్నాన్ని కాల్చేస్తుంది. బుజ్జి తనని షూట్ చేయడంతో రత్న చాలా బాధపడి అక్కడే పడిపోతాడు. ఇంతలో రత్న ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి రత్నాన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో బుజ్జి రత్నాన్ని షూట్ చేసినందుకు బాధపడుతూ ఉంటే అక్కడికి రత్న వాళ్ళ ఫ్రెండ్ అయిన రత్నమాల వచ్చి బుజ్జిని ఓదారుస్తుంది. రత్న గురించి బుజ్జికి తెలియని విషయాలను రత్నమాల చెప్పడం స్టార్ట్ చేస్తుంది. రత్నకి చిన్నప్పుడే తన తల్లి చనిపోయింది. తన తండ్రి గద్దరాజు ఉన్నా లేనట్లే. ఎందుకంటే రత్న వాళ్ళ నాన్న నానాజీ దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. ఊరికి ఏం ఆపద వచ్చినా ప్రతి విషయానికి ముందుండేవాడు. అలా రత్న వాళ్ళ నాన్నని చూడడం కన్నా వినడమే ఎక్కువ జరుగుతుంది. అలా నానాజీ ఇంకా దొరస్వామి కలుసున్న రోజుల్లో ఎలక్షన్స్ అయితే వస్తాయి. అప్పుడు వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోతామేమో అని గద్దరాజుకి ఒక పని అయితే అప్పగిస్తారు. అక్కడున్న బ్యాలెట్ బాక్సులన్నీ తీసుకువచ్చి గోదావరిలో వేసేయమని నానాజీ గద్దరాజుకి అయితే చెప్తాడు. కానీ గద్దరాజు ఇన్ని రోజులు వీళ్ళు అధికారంలో ఉండి ఈ ఊరికి ఏం చేయలేదని ఇప్పుడైనా మార్పు రావాలని చెప్పి నానాజీ చెప్పిన విధంగా ఆ బ్యాలెట్ బాక్స్ ను తీసుకొని గోదావరిలో వేయకుండా అక్కడున్న ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ఇంట్లో అయితే భద్రంగా ఉంచుతాడు. దాంతో ఎప్పుడూ లేనిది నానాజీకి ఆ ఊర్లో ఒకడు ఎదురెళ్లాడని తెలుస్తుంది. కట్ చేస్తే గద్దరాజు లేని టైంలో వాళ్ళ ఊర్లో వాళ్ళందరినీ బాగా కొట్టి అక్కడున్న మగవాళ్ళందరినీ తీసుకొని వెళ్లి పోలీస్ స్టేషన్ లో బాగా కొడుతూ ఉంటారు. దీంతో ఆ ఊర్లో ఉన్న ఆడోళ్ళందరూ గద్దరాజుని బాగా తిడుతారు. నీ వల్ల ఇదంతా జరిగిందని, పెద్దవాళ్ళతో పెట్టుకుంటే ఇలాగే అయిపోతుందని ఆ ఊర్లోని ఆడవాళ్ళందరూ గద్దరాజుని తిట్టిపోస్తారు. కానీ నానాజీ చాలా తెలివిగా ఒక స్కెచ్ వేస్తాడు. పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళందరినీ విడిపించి వాళ్ళందరికీ గద్దరాజు మీద లేనిపోనివి చెప్పి ఆ గద్దరాజుని చంపేయమని నానాజీ వాళ్ళని ఒప్పిస్తాడు. కోపంతో రగిలిపోతున్న ఆ గ్రామస్తులంతా ఆ ఊరి ఆనవాయితీ ప్రకారం అమ్మవారి దగ్గరికి వెళ్లి కత్తి కట్టి గద్దరాజుని చంపాలనుకుంటారు. అన్న విధంగానే గద్దరాజుని కత్తితో పొడిచి చంపేయాలనుకుంటారు. కానీ గద్దరాజు మటుకు తన చావు గౌరవంగా ఉండాలని కోరుకుంటాడు. గద్దరాజు కోరుకున్న విధంగా చితి అంటించమని ఆ గ్రామస్తులు తన కొడుకుని తీసుకుని వస్తారు. గద్దరాజు తన కొడుకు రత్నతో ఈ విధంగా అయితే చెప్తాడు, నేను నీకు బతుకుని స్వేచ్ఛని ఇచ్చానని, కానీ ఎదగడం ప్రతి ఒక్కరి హక్కని, నీ ఎదుగుదలకి ఎవరొచ్చినా భయపడవద్దని చెప్పి గద్దరాజు అయితే చనిపోతాడు. రత్నకి వాళ్ళ నాన్న చెప్పిన మాటలు అలాగే బ్రెయిన్ లో పడిపోతాయి. అందుకే తను ఎలాగైనా జీవితంలో ఎదగాలని, దానికి ఎంతమందిని బాధ పెట్టాల్సి వచ్చినా చంపాల్సి వచ్చినా వెనకాడకూడదని ఆ రోజే రత్న గట్టిగా డిసైడ్ అవుతాడు. తన ఫ్లాష్ బ్యాక్ అంతా విని రత్నాని తన భార్య బుజ్జి అర్థం చేసుకుంటుంది. కట్ చేస్తే దొరస్వామి కొడుకు రంగంలోకి దిగుతాడు. దొరస్వామిని ఆల్మోస్ట్ చంపబోయిన రత్నంని ఎలాగైనా చంపాలని దొరస్వామి కొడుకు ప్లాన్ చేస్తూ ఉంటాడు. తను అనుకున్న విధంగానే రత్నం ప్రాణమైన బుజ్జిని కిడ్నాప్ చేసి ఆ ఊరిలో బుజ్జి వాళ్ళ తాతగారి విగ్రహం దగ్గర తనని కొట్టి పడేసి తన మెళ్ళో ఒక బోర్డు తగిలించి ఉంటారు. రత్న అక్కడికెళ్లి తన భార్య బుజ్జిని చూడగా ఆ మెళ్ళో ఉన్న పలక పైన తండ్రిని చంపిన వాడితో వాడిని పెళ్లి చేసుకొని బిడ్డని కంటున్నది అని రాసి ఉంటుంది. దీంతో రత్నకి చాలా కోపం వస్తుంది. తనకి ఎంతో ఇష్టమైన బుజ్జి మీని ఇలా చేస్తారా అని చెప్పి, దీనికంతా కారణం నానాజీని నేను చంపడంతో నానాజీ దగ్గర ఉన్న మనుషులే ఇదంతా చేశారని అనుకొని నానాజీ మనుషుల్ని చంపించబోతాడు. కానీ బుజ్జి రత్నంని ఆపుతుంది. తన దగ్గరున్న ఫోన్ ని రత్న ఫ్రెండ్ అయిన ఓబుకి కాల్ చేసి వాళ్ళని చంపడం ఆపుతుంది. కట్ చేస్తే బుజ్జి ప్రెగ్నెంట్ అవుతుంది. రత్న బుజ్జిని బాగా చూసుకుంటాడు.
అలా బుజ్జి ఒక మగ పిల్లవాడికి జన్మనిస్తుంది. రత్నకి కొడుకు పుట్టడంతో ఆనందంలో తను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తనకి అర్థం కాదు. అందుకే ఆ ఊరంతా తనకి పుట్టిన కొడుకుని ఊరేగిస్తూ కోట్ల రూపాయల్ని ఊరంతా చల్లుతూ వెళ్తాడు. ఇదంతా తెలిసి దొరసామి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు దొరసామి కొడుకు ఈ విధంగా వాళ్ళ నాన్నకైతే చెప్తాడు, మీరు ఇప్పటి వరకు చేసిన తప్పులు చాలని, ఈసారి నేను హ్యాండిల్ చేస్తానని. ఏ లంక నుంచి అయితే రత్న వచ్చాడో అదే లంక నుంచి వాడి స్నేహితుల్లో ఒకడిని నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో నిలబెడతామని, అప్పుడు మనం గెలిచాక ఆ రత్నగాడి అంతు చూద్దామని వాళ్ళ నాన్నకైతే చెప్తాడు. ఆ రోజు నుంచి ఆ దొరసామి కొడుకు రత్నకి ఎవరైతే అగెన్స్ట్ గా ఉంటారో వాళ్ళందరితో కలిసి ఎమ్మెల్యే అయిన రత్నకి ఇబ్బంది కలిగించే పనులన్నీ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. కానీ ఈసారి ఎలక్షన్స్ లో రత్న తన ఫ్రెండ్ చేతిలో ఘోరంగా ఓడిపోతాడు. కేవలం 50 ఓట్ల మెజారిటీతో ఎలక్షన్స్ తో ఓడిపోతాడు. ఇక వాళ్ళ ఫ్రెండ్ ఎమ్మెల్యేగా రాగానే దొరస్వామి రత్న పైన లేనిపోని కేసులని పెట్టి రత్నాన్ని జైలుకైతే పంపిస్తాడు. ఒకరోజు పోలీసులతో రత్నాన్ని ఎన్కౌంటర్ చేయడానికి ప్లాన్ చేసి ఓ నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి రత్నాన్ని ఎన్కౌంటర్ చేపిస్తూ ఉండగా అక్కడున్న పోలీస్ కి దొరస్వామి నుంచి ఫోన్ వచ్చి ఆ ఎన్కౌంటర్ అంతటితో ఆపమని చెప్తారు. విషయం ఏమిటంటే దొరస్వామి పీక పైన చాలా కత్తులు ఉంటాయి. వెంటనే ఎన్కౌంటర్ ఆపకపోతే పీక పైన తలకాయ ఉండదని రత్న ఫ్రెండ్ అయిన రత్నమాల తన గ్యాంగ్ తో అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది. దాంతో పోలీసులు రత్నాన్ని ఎన్కౌంటర్ చేయకుండా అక్కడి నుంచి పంపించేస్తాడు. రత్న సేఫ్ అయిపోతాడు. రత్నాన్ని ఎన్కౌంటర్ చేపించి చంపేస్తున్నామని చెప్పి ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక పార్టీ అయితే ఇస్తుంటాడు. రత్న ఆ పార్టీకే వెళ్లి డాన్స్లు వేసి బాగా ఎంజాయ్ చేస్తాడు. దాంతో తన ఫ్రెండ్ అయిన సిట్టింగ్ ఎమ్మెల్యేకి బాగా కోపం వచ్చి ఈసారి డైరెక్ట్ గా రౌడీల్ని తీసుకొని వెళ్లి రత్న ఇంటి పైన రాళ్లతో దాడి చేస్తారు. రత్నకి ఇంకా తన భార్య బుజ్జికి రాళ్లు తగిలి బాగా గాయాలవుతాయి. దీంతో రత్న తన ఫ్రెండ్స్ నలుగురిని ఆ ఎమ్మెల్యే దగ్గరికి పంపించి ఇంతటితో రత్న అన్ని ఆపేస్తాడని, అర్జెంట్ గా రేపు అందరం కలుద్దామని రత్న రాయబారం అయితే పంపిస్తాడు. ఎమ్మెల్యే ఆ నలుగురికి కూడా ఫ్రెండే, కానీ రాజకీయాల వల్ల ఇలా విడిపోయి ఉంటారు. ఆ రత్న ఆపడ్రా, రత్న అబద్ధాలు చెబుతాడు అని ఎమ్మెల్యే చెప్పగా మమ్మల్ని నమ్మి రమ్మని ఆ నలుగురు మీటింగ్ అయితే అరేంజ్ చేస్తారు. అనుకున్న విధంగానే మీటింగ్ లో రత్న తన వల్ల నష్టపోయిన డబ్బులన్నింటినీ దొరస్వామి ముందు పెట్టి ఇకపై నేను అన్ని ఆపేస్తానని, నా పాటికి నేను ఉంటానని, మీ జోలికి రానని వాళ్ళందరికీ సారీ చెప్తాడు. ప్రతి ఒక్కరూ రత్నాన్ని ఎగతాళి చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎమ్మెల్యే అయిన రత్న ఫ్రెండ్ మరీ ఘోరంగా అవమానిస్తాడు. కానీ అక్కడ రత్న వేరే ప్లాన్ తో వచ్చుంటాడు. తన ప్లాన్ ప్రకారం తన చేతిలో ఉన్న కత్తితో వాళ్ళ ఫ్రెండ్ అయిన ఎమ్మెల్యేని ఘోరంగా చంపి గోదావరిలో వేసేస్తాడు. అందరికీ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చి అక్కడున్న డబ్బులని తీసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చాక వాళ్ళ నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళు మమ్మల్ని నమ్మి అక్కడికి మీటింగ్ వచ్చారని, నువ్వు మన స్నేహితుడైన ఎమ్మెల్యేని ఎందుకు చంపావని రత్నంని గట్టిగా ప్రశ్నిస్తారు. వాడు నా ఫ్యామిలీ జోలికి వచ్చాడని, నన్ను నా భార్యని రాళ్లతో కొట్టారని ఆ నలుగురితో రత్న గొడవ పడతాడు. కానీ చంపడం బాగలేదని వాళ్ళు గొడవ పడుతూ ఉండగా వాళ్ళని అక్కడి నుంచి తిట్టి పంపించేస్తాడు. రత్న బిహేవియర్ వాళ్ళ నలుగురు స్నేహితులకైతే అస్సలు నచ్చదు. ఆ నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళ గ్రామమైన లంకకి వెళ్తారు. అక్కడ తన ఫ్రెండ్ ఎమ్మెల్యే చనిపోయిన ఇంటికి వెళ్తే అక్కడున్న మిగతా ఫ్రెండ్స్ వాళ్ళని దగ్గరికి రానివ్వరు. ఇదంతా జరిగింది రత్న వల్లని. ఈ నలుగురు రత్నాన్ని చంపడానికి అమ్మవారి దగ్గర కత్తి కడతారు. ఇదంతా ఆ నలుగురులో ఒకరైన ఓబు వాళ్ళ కొడుకు రత్నకి ఫోన్ చేసి చెప్తారు. రత్న భార్యైన బుజ్జికి కూడా ఈ విషయం తెలిసి రత్న ఇంకా రత్నమాలకి ఫోన్ చేసి చెప్తుంది. ఇలా సొంత మనుషులే తన పైన కత్తి కట్టారని తెలిసి రత్న చాలా బాధపడతాడు. రత్న ఫ్రెండ్స్ కూడా రత్న మీద కత్తి కట్టిన తనని చంపలేమని చెప్పి అక్కడున్న వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళ ఫ్రెండ్ చనిపోయినందుకు వాళ్ళ ఫ్యామిలీకి ఎంత కావాలన్నా నష్టపరిహారంగా డబ్బులు ఇస్తామని చెప్పి ఆ ఇష్యూని అయితే క్లోజ్ చేస్తారు. ఇదంతా రత్నకి వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా చేశారని ఇంకా తెలియదు. తన సొంత మనుషులే తనని చంపడానికి కత్తి కట్టారని చెప్పి రత్నకి బాగా కోపం వస్తుంది. తను రత్నమాల చేత ఆ నలుగురికి ఫోన్ చేపించి మాట్లాడాలి రమ్మని, భోజనం తినమని పిలిపిస్తాడు. నలుగురు భోజనం చేస్తూ అక్కడున్న రత్నతో మమ్మల్ని క్షమించరా, తొందరపడి నిన్ను తిట్టామని, మొదట నీ పైన కోపంగా ఉన్న మమ్మల్ని జైలు నుంచి విడిపించిన నాటి నుంచే నువ్వంటే మా నలుగురికి ఎంతో ప్రాణమని వాళ్ళకి రత్న మీద ఉన్న ప్రేమనైతే చెప్తూ ఆ ఫుడ్ తింటూ ఉంటారు. వెంటనే రత్న కళ్ళలోంచి నీళ్లు అమాంతం కారుతూ నా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళు తినే ఫుడ్ ని పక్కకు నెట్టేస్తాడు. వాళ్ళకి ఏమీ అర్థం కాక షాక్ లో ఉండగా ఇంతలో వాళ్ళకి గుండెల్లో నొప్పి వస్తుంది. విషయం ఏమిటంటే వాళ్ళు తినే ఫుడ్ లో రత్న విషం కలిపి ఉంటాడు. చివరికి వాళ్ళ స్నేహితులు తన మీద ఎంత ప్రేమ ఉందో చెప్పేసరికి రత్న మనసు కరిగిపోయి ఆ ఫుడ్ ని అయితే అక్కడి నుంచి తోసేస్తారు.
చేస్తాడు. ఆలస్యం చేయకుండా రత్న వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురిని హాస్పిటల్లో జాయిన్ చేయిస్తాడు. ఆ నలుగురు ఐసీయూలో ఉంటారు, కానీ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు. అదే రోజున రత్న భార్య రెండో బిడ్డకి జన్మనిస్తుంది. మా నాన్నగారికి ఏమైంది అని చెప్పి ఆ నలుగురు యొక్క పిల్లలు అక్కడే ఉంటారు. వాళ్ళకి రత్న ఏదో నచ్చ చెప్తాడు. ఇంతలో రత్నమాల అక్కడికి వచ్చి సొంత మనుషుల్ని విషం పెట్టి చంపాలనుకుంటున్నావా అని చెప్పి రత్నాన్ని కొట్టి కోప్పడుతుంది. ఇదంతా అక్కడున్న ఆ నలుగురు పిల్లలు వింటారు. దీంతో వాళ్ళ నాన్నల్ని రత్న విషం పెట్టి చంపబోయాడని వాళ్ళకి అర్థమైపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే తన ఇద్దరు పిల్లలను తీసుకొని రత్న ఇంకా బుజ్జి కారులో ఇంటికి వెళ్తూ ఉండగా ఆ నలుగురు పిల్లలు వేరే కారులో వచ్చి రత్న మీద అటాక్ చేస్తారు. ఎంత చెప్తున్నా వినకుండా రత్న మీద కత్తితో దాడి చేయగా రత్న ఆ నలుగురిని బాగా కొట్టేస్తాడు. కట్ చేస్తే కారులో బుజ్జికి కడుపులో ఒక రాటు దిగిపోయి ఉంటుంది. ఇద్దరు పిల్లల్లో మొదటి బిడ్డ చనిపోయి ఉంటుంది. ఆ చిన్న బిడ్డని అక్కడున్న తన మనిషికి ఇచ్చి బుజ్జిని కారులో నుంచి బయటికి తీయగా బుజ్జి కొనుపురితో రత్నకి ఈ విధంగా చెప్తుంది, నీలాగా పిల్లల్ని అవ్వనివ్వద్దని, కానీ పిల్లల్ని ఇప్పుడల్లా కలవద్దని, నీ గురించి మొత్తం వాళ్ళకి తెలిసాకే అప్పుడు నువ్వు పిల్లల్ని కలవమని తన దగ్గర ప్రామిస్ తీసుకొని చనిపోతుంది. కట్ చేస్తే బుజ్జి అంత్యక్రియలైతే అయిపోతాయి. రత్న తనకు పుట్టిన ఆడపిల్లని తన బాధ్యతని తన ఫ్రెండ్ రత్నమాలకి ఇచ్చి జైలుకి వెళ్ళిపోతాడు. ఇంతటితో ఆ డైరీలో రత్న రాసిన స్టోరీ అయితే అయిపోతుంది. ఇదంతా తన కూతురు తన గురించి తెలుసుకోవాలని చెప్పి ఆ డైరీలో రాసి వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు చేత తన కూతురికి చేరేలా రత్న చేస్తాడు. కట్ చేస్తే తన కూతురు రత్నాన్ని చూడ్డానికి జైలుకి వస్తుంది. రత్న కూతురు తన దగ్గర కూర్చొని ఇన్ని రోజులు నన్ను ఎప్పుడు చూడాలనిపించలేదా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అసలు ఆ నలుగురు ఎందుకు నీ పైన కత్తి కట్టి చంపాలనుకుంటున్నారని అడగ్గా ఆ రోజు నా స్నేహితుల పిల్లలు నా మీద దాడి చేసినప్పుడు వాళ్ళని కొట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయినని, కానీ విషయం కాంప్లికేట్ చేయడానికి దొరసామి కొడుకు వాళ్ళని చంపించేశాడని, దాంతో నా నలుగురు స్నేహితులు నేనే వాళ్ళ పిల్లల్ని చంపానని చెప్పి అమ్మవారి దగ్గర కత్తి కట్టి నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారని వాళ్ళ కూతురికైతే చెప్తాడు. అదే సమయానికి వాళ్ళ నలుగురు స్నేహితులు రత్నాన్ని చంపడానికి ఆ సెల్ దగ్గరికి వచ్చుంటారు. రత్న ఆ విషయాన్ని వాళ్ళ కూతురికి చెప్పడం విని అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతారు. ఇంత చేసిన ఆ దొరస్వామి కొడుకుని తను చంపేశానని వాళ్ళ కూతురికైతే చెప్తాడు. ఇంకా తన దగ్గర ఉన్న వాళ్ళ అమ్మ ఫోటోని వాళ్ళ కూతురికి చూపించి అక్కడి నుంచి వాళ్ళ కూతురిని అయితే పంపించేస్తాడు. రత్న ఫ్రెండ్స్ అయిన ఓబు ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ కొడుకుల చావుకి రత్న కారణం కాదని చెప్పి వాళ్ళ కొడుకుల అస్థికలు తీసుకొని గోదావరి నదిలో కలిపేస్తారు. మన రత్న జైల్లోనే ఉండిపోతాడు. ఇంతటితో ఈ స్టోరీ అయిపోతుంది. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.